తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అంతులేని ఈ సృష్టికి ఆద్యశక్తి ఏమిటి? ఈ విశ్వలీలా మహత్యం వెనుక పరమార్థం ఏమిటి? ఈ అనంతకోటి బ్రహ్మాండాన్ని ముందుకు కొనసాగించేదెవరు? జనన మరణాల చక్ర భ్రమణానికి కారకులెవరు? ఇంకెవరు? భగవంతుడు. ఆ భగవంతుడికి పలు అవతారాలు. త్రిమూర్తుల్ని సైతం మనం భగవత్ స్వరూపులుగా ఆరాధిస్తాం. వారికి మించిన మహాశక్తి జగన్మాత. ఆ జగజ్జనని లీలాఖేళనమే ఈ సృష్టి. ఆమె అనేక రూపాల్లో వ్యక్తమైంది. అందుకే దుర్గాంబ నవకోట రూపిణి అంటారు. ఆ అవతార అంశంలోనిదే శ్రీ దుర్గా భవానీ అమ్మవారు. ఈశ్వరపురంలో శ్రీ దుర్గా భవానీ భక్తజన సింధువుగా కొలువై ఉన్నారు. ఆ క్షేత్ర దర్శన విశేషాల్ని ఈరోజు తిలకిద్దాం. దేవతల నామాలన్నింటిలోనూ దుర్గనామం మేరుపూసలాంటిది. ఏ రూపాన్ని ఉపాసించేవారైనా సమస్త ఆపదలను అధిగమించడానికి లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఆధారభూతమయ్యే శక్తినామం దుర్గ. దుర్గతో సమానమైన నామం మరొకటి లేదని ముండమాలా తంత్రం, పిచ్ఛలా తంత్రం, రుద్రయామళ తంత్రం వంటివి ఉద్ఘోషిస్తున్నాయి. అనాదిగా అమ్మవారికి అనేక పేర్లు. కాని విజయదుర్గగా అఖిలాండేశ్వరి అంబ అనవరతం సంభావింపబడుతూ ఉంటుంది. దుర్గే దుర్గేతి దుర్గయాః దుర్గే నామ పరం మమం యో జపేత్ సతతం దేవి జీవన్ముక్తః సమానవః అని శంకర భగవత్పాదుల వారే దుర్గానామం మోక్షానికి కరతలామలకంగా పేర్కొన్నారు. సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రం సంగారెడ్డి ఇస్మాయిల్ ఖాన్ పేట ఈశ్వరపురం గ్రామంలో ప్రతిష్ఠితమై ఉంది. ఎత్తైన రాతి కోటగోడలతో పరివృతమై 4.5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న పవిత్ర ఆలయం ఇది. శ్రీ దుర్గా భవానీ సకల లోకపావని, సౌమనస్విని, త్రిలోక జనని, సౌందర్య మందాకిని, మహాచైతన్య స్వరూపిణి, సత్య సందాయిని, వేద వేదాంత నివాసిని, ఇలా ఎన్నో విశేషాలకే విశేషణమైన ఆమె సమస్త భక్తజనుల మొరల్ని ఆలకించి వారిని సదా సంరక్షించడానికి గర్భాలయంలో కొలువుదీరింది. ఆమె రూపం భక్తజన సమ్మోహనకరం, శుభకరం, శ్రీకరం. సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రంలో గర్భాలయంలో భవానీమాత దుర్గా సింహవాహిని అయి అష్టభుజమూర్తిగా 11.5 అడుగుల ఎత్తు విగ్రహంగా దర్శనమిస్తోంది. ఈ దుర్గాలయానికి మూల పురుషులు బసవ కళ్యాణ పీఠాధిపతులు శ్రీ 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 మదనానంద సరస్వతీ స్వామివారుగా పేర్కొనబడుతోంది. శ్రీ 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 భారతీతీర్థ స్వామివారు విచ్చేసి సుశిక్షితంగా వ్యవస్థాపనం చేసిన మార్గాన అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. గర్భాలయంలో దుర్గా సింహస్కంధం అధిరోహించి కత్తి, డాలు, శరము, ధనస్సు, తర్జనీ ముద్ర చేత ధరించిన అష్టభుజమూర్తిగా అభయహస్తంతో నల్లరాతి తేజోరూపంతో భక్తులను అనుగ్రహిస్తోంది. గజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాది
भुजदण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। అమ్మవారి సమక్షంలో ప్రాంగణంలో ఆసీనులై భక్తురాండ్రైన స్త్రీలు సామూహిక కుంకుమ పూజలలో పాల్గొంటారు. 2001వ సంవత్సరంలో అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ఏటా దేవీ శరన్నవరాత్రులు, అమ్మ ప్రతిష్ఠ జరిగిన ఫాల్గుణ బహుళ షష్ఠికి 3 రోజుల వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో ఉన్న గణపతి వరసిద్ధి ప్రదాయకుడని విఖ్యాతి పొందాడు. మోదకాలిస్తే మురిసే దేవుడు, గుంజీలు తీయగానే వరాల్ని గుప్పించే పార్వతీ తనయుణ్ణి భక్తులు దర్శించుకుని తరిస్తారు. సప్త ప్రాకార దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలోనే వినాయకుని సన్నిధి ఉంది. లక్ష్మీ గణపతిగా వినాయకుడు ఇక్కడ కొలవబడుతున్నాడు. జయ జయ సిద్ధి వినాయక సర్వాభీష్ట ప్రదాయక జయ జయ సిద్ధి వినాయక మంగళం శుభదాయక సర్వసిద్ధాంతకారీ విద్యావారధి. ప్రక్కనే అమ్మవారి చిన్న గుడి ఉంది. ఈ ఆలయంలో నిత్యార్చనలు, మధ్యాహ్నం మంగళహారతి, మంత్రపుష్పం, మహానివేదన జరుగుతాయి. కోరికలన్నింటినీ తీర్చే కల్పవల్లిగా, ఆరోగ్య భాగ్యాన్ని, సంతాన ప్రాప్తిని సకల శుభదాయకంగా అందించే అంబగా భక్తులు తల్లికి ఆలయం ముందున్న వేప చెట్టు దగ్గర ముడుపులు కట్టి ఆ ముడుపుల మూటలే తమను తల్లి అనుగ్రహించే వరాల మూటలుగా భక్తితో భావన చేస్తూ ఉంటారు. సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రం విలసిల్లుతున్న మెదక్ జిల్లా సంగారెడ్డిలోనే మరో విశేష ఆలయం శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం. (1998లో ఈ ఆలయాన్ని నిర్మించటం మొదలుపెట్టి 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే నిర్మించి 2000 సంవత్సరంలో ఆగస్టు 15న శివ పంచాయతనంతో బాటుగా ఆంజనేయుని ప్రతిష్ఠించడం జరిగింది. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య దాసాంజనేయ. అభయాంజనేయ మూర్తి గర్భాలయంలో నిలువెత్తు రూపాన చందన గంధం అలదుకొని సింధూరమూర్తిగా రజత కిరీటంతో రమ్యంగా దర్శనమిస్తుంది. ఆంజనేయునికి నిత్యం ఆకుపూజలు, అర్చనలు, పూజలు జరుగుతాయి. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా దాసాంజనేయ. నవగ్రహ మంటపంలో ఆదిత్యాది నవగ్రహాలను భక్తులు కొలుచుకుంటారు. నల్లని ఎత్తైన వేదికపై గల గ్రహమూర్తులకు ప్రదక్షిణ నమస్కారాలు కావించుకుని చీడపీడల నివారణకై దీపారాధనలు, తైలహారతులు ఇస్తారు. నీ దివ్య తేజం వెలిగిల్చు మదిలో నీ నైజ రూపం చూపించు త్రుటిలో. నీ దివ్య తేజం వెలిగిల్చు మదిలో నీ నైజ రూపం చూపించు త్రుటిలో. అగ్ని
తిమిరాలు హరించు హనుమా. జగన్మాత అనేక రూపాల్లో దుర్గా భవానీ రూపం ఎంతో ప్రశస్తమైంది. అభయాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచే భవానీ రూపాన్ని సేవించడం పూర్వజన్మ పుణ్యఫలంగా శ్రీదేవి భాగవతం చెబుతోంది. అలాంటి జగన్మాత కృప, కరుణ, దయ మనందరిపై వెల్లువెత్తాలని మనసారా ప్రార్థిద్దాం.